హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రాధి అట్ చందూస్ వ్లాగ్స్. ఈరోజు మన వీడియోలో మూంగ్ దాల్ హల్వా ఎలా చేయాలో చూసేద్దాం రండి. ఈ మూంగ్ దాల్ హల్వా చేయడానికి నేను ఈ కప్తో అన్నింటినీ మెజర్ చేసి తీసుకుంటున్నాను. మీ దగ్గర ఏ కప్ ఉంటే దాంతోనే ఇలా మెజర్ చేసి తీసుకోవచ్చు అనమాట. నేను ఇప్పుడు ఈ కప్తో 1 కప్ మూంగ్ దాల్ని అయితే తీసుకుంటున్నాను, అంటే పెసరపప్పుని తీసుకుంటున్నాను అనమాట. ఇప్పుడు మనం తీసుకున్న 1 కప్ పెసరపప్పుని ప్యాన్లోకి వేసి లో ఫ్లేమ్లోనే మంచి స్మెల్ వచ్చేదాకా వేయించుకోవాలి. మరీ ఎక్కువగా కలర్ చేంజ్ అవ్వాల్సిన అవసరం ఏం లేదు. ఇలా లైట్ గోల్డెన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. తర్వాత పెసరపప్పు కంప్లీట్గా చల్లారాక మిక్సీ జార్లోకి వేసుకుని మెత్తగా పొడి చేసి తీసుకోవాలి. తర్వాత ఈ పౌడర్ని పక్కన పెట్టేసి నేను ఇక్కడ 5 కప్స్ మిల్క్ని అయితే తీసుకుంటున్నాను. ఈ పాలలోకి కొద్దిగా కుంకుమ పువ్వుని కూడా వేస్తున్నాను, ఫ్లేవర్ బాగుంటుందని. కుంకుమ పువ్వు అనేది పూర్తిగా ఆప్షనల్ అండి, మీ దగ్గర ఉంటే వేసుకోండి, లేదంటే స్కిప్ చేసేయచ్చు. పాలు ఇలా ఒక పొంగు వచ్చేదాకా మరిగించుకొని పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత ఇంకొక ప్యాన్ తీసుకుని మనం తీసుకున్న 1 కప్ పెసరపప్పుకి 1 కప్ నెయ్యిని తీసుకుని ఇందులో నుండి 2 టేబుల్ స్పూన్స్ నెయ్యిని మాత్రమే వేసుకుని 1 టేబుల్ స్పూన్ శనగపిండిని కూడా వేసుకుని లో ఫ్లేమ్లోనే ఇలా నురగ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఇందులోకే మనం ఆల్రెడీ మిక్సీ చేసుకున్న పెసరపప్పు పౌడర్ని కూడా వేసి ఇంకో 2 మినిట్స్ లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకుంటే నెయ్యి మొత్తం పిండికి పట్టి ఉండలు లేకుండా వస్తుందన్నమాట. తర్వాత మనం కాచి పెట్టుకున్న పాలుని కొద్ది కొద్దిగా వేసుకుంటూ కంటిన్యూస్గా కలుపుతూనే ఉండాలన్నమాట, లేదంటే హల్వా ఉండలు కట్టేస్తుంది. మీకు ఫుల్గా పాలుని యూస్ చేయడం ఇష్టం లేకపోతే సగం పాలు సగం వాటర్ని కూడా తీసుకోవచ్చు. మధ్య మధ్యలో నెయ్యి కొంచెం కొంచెం వేసుకుంటూ ఇలా హల్వా దగ్గర పడేదాకా ఉడికించుకున్నాక 1 కప్ షుగర్ని కూడా వేసుకుని లో ఫ్లేమ్లోనే ఆపకుండా కలుపుతూ ఉంటే ఇలా హల్వా మళ్ళీ కొంచెం జారుగా అవుతుంది. తర్వాత 1/2 టీ స్పూన్ యాలకుల పొడిని కూడా వేసుకుని మనం తీసుకున్న 1/2 కప్ నెయ్యి మొత్తం అయిపోయేదాకా ఇలా ఉడికించుకోవాలి. హల్వా ఇలా కొంచెం గట్టిపడ్డాక కొంచెం తీసుకుని చేత్తో ఇలా ఉండ చేస్తే చేతికి అస్సలు అంటకుండా ఉంటే హల్వా పర్ఫెక్ట్గా రెడీ అయిపోయినట్లు. లాస్ట్లో జీడిపప్పు బాదం పలుకులతో గార్నిష్ చేసుకుని వేడివేడిగా తిన్నా లేదంటే ఫ్రిడ్జ్లో పెట్టుకొని తిన్నా కూడా ఈ హల్వా చాలా బాగుంటుంది. ఇంటికి ఎవరైనా రిలేటివ్స్ వచ్చినప్పుడు క్విక్గా ఏదైనా స్వీట్ చేయాలంటే ఇలా మూంగ్ దాల్ హల్వాని చేసి పెట్టండి. 20 మినిట్స్లోనే ప్రిపేర్ చేసేసుకోవచ్చు. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి రాధి అట్ చందూస్ వ్లాగ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.